షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ పెరగకుండా లావ్ అవ్వాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలో చెప్తా వినండి. ఈరోజు మీకు ఒక 5 ఫుడ్ ఐటమ్స్ చెప్తాను. దీంతోటి మీ షుగర్ పెరగదు గానీ, మీ వెయిట్ అనేది పెరుగుతుంది. అవేంటంటే ఫస్ట్ వన్ పాలు. మీరేంటంటే డైలీ పొద్దున అండ్ నైట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అలా తీసుకోవచ్చు. వన్స్ ఆర్ ట్వైస్ అలా తీసుకోవచ్చు. ఈ టోన్డ్ మిల్క్ ప్రిఫర్ చేయండి, క్రీమ్ మిల్క్ కాకుండా. సెకండ్ వన్ ఏంటంటే పెరుగు. ఇది మీరు మధ్యాహ్నం అండ్ నైట్ తీసుకోవచ్చు. ఈ థిక్ కాకుండా లైట్ పెరుగు అలా మధ్యాహ్నం అండ్ నైట్ తీసుకోండి. అండ్ మూడోది ఏంటంటే పన్నీర్. ఇవన్నీ ఏంటంటే డైరీ ప్రొడక్ట్స్ అన్నమాట. దీంతో ఏంటంటే షుగర్ ఏం పెరగదు అండ్ ప్రోటీన్ కూడా మంచిగా ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్. మీరు డైలీ మధ్యాహ్నం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్ తో పాటు ఎల్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీరు నైట్ టైం కూడా ఒక ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎల్లో మాత్రం డైలీ 1, ఎగ్ వైట్ అయితే మీరు 2 to 3 అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చికెన్. దీంట్లో కూడా ప్రోటీన్ మంచిగా ఉంటుంది. ఇది మీ వెయిట్ గెయిన్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫిష్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్ గా అవకాడో. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి అందరు తెలిసిందే కదా. దీంతో వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో ఇవన్నీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ వెయిట్ గెయిన్ అనేది అవుతారు. షుగర్ కూడా అంతగా పెరగదు అండ్ చాలా హెల్తియర్ కూడా. కానీ దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో లేదు, మీరు ఇవన్నీ డైట్ తీసుకున్నా కూడా మీరు వెయిట్ అయితే పెరగరు. ఎప్పుడైతే మీ షుగర్ అనేది మంచిగా కంట్రోల్కి వచ్చి మీరు ఈ డైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు వెయిట్ గెయిన్ అనేది చిన్న చిన్నగా అవుతుందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.